జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ విజువలైజేషన్, అఫర్మేషన్ అన్నీ పద్ధతిగా ఉంటాయి, కానీ వాళ్ళకి రిజల్ట్ రాదు. అలాంటప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకంటే చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడే బ్లాక్ అయిపోతూ ఉంటారు. ఆ విషయాలు ఏంటంటే, ముందు మీ ఫ్యామిలీ ఒకసారి మీరు చూసుకోండి. మీ ఫ్యామిలీలో ప్రధానంగా మీ ఫాదర్తో మీకున్నటువంటి కనెక్షన్ ఎట్లా ఉంది, తర్వాత మీ వైఫ్ లేకుంటే హస్బెండ్ తోటి మీకున్నటువంటి కనెక్షను, మూడోది మీ పిల్లలతో మీకున్నటువంటి కనెక్షను. ఈ 3 కనెక్షన్లు కూడా మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో మనము ప్రత్యేకించి మనీ కోసం చేసేటప్పుడు అబండెన్స్ ఫ్లోని స్టాప్ చేసే ఎలిమెంట్స్ ఈ 3. బాగా గుర్తుపెట్టుకోండి. 60% ఇంపాక్ట్ ఫాదర్ నుంచి వస్తుంది. అంటే మీ ఫాదర్తో మీ రిలేషన్షిప్ ఏమాత్రం బాగలేకపోతే, మీకు ఎమోషనల్ బ్లాకేజెస్ ఫాదర్ విషయంలో ఉంటాయి, ఖచ్చితంగా మీకు లా ఆఫ్ అట్రాక్షను పనిచేయదనే చెప్పాలి. అస్సలు పనిచేయదు. ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఇష్యూస్ లేకుండా ఉండాలి, ఎమోషనల్ బ్లాకేజెస్ లేకుండా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, కొన్ని చోట్ల ఫాదరే రాంగ్ ఉండొచ్చు, ఫాదరే సరైన అలవాట్లు లేకుండా, ఇంటి వాళ్ళని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా రకరకాలుగా ప్రవర్తించవచ్చు. ఇందులో పిల్లలు తప్పేం లేదు. అటువంటి ఫాదర్ని ద్వేషించడం అనేది సహజంగా ఉంటుంది. కానీ అటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది మీకు బ్లాకేజ్ అవుతుంది. ఫాదర్తో ఎటువంటి ఇష్యూ ఉన్నా మీకు బ్లాకేజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ తెలిసినప్పుడు ఫాదర్ మీద నీ వల్లే బ్లాక్ అయింది అని మనం ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, మనకు ఫాదర్ వల్ల బ్లాకేజ్ అవ్వట్లేదు, ఫాదర్ మీద మనకున్నటువంటి పర్సెప్షన్ మనల్ని బ్లాక్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫాదరు రాంగ్ ఉండొచ్చు, ఉన్న మన పర్సెప్షను అలా ఉండకూడదు. ఇది కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం. అంటే అదృష్టవంతులకి కొంచెం ఫ్రెండ్లీగా కరెక్ట్ వేలో ఫాదర్ ఉన్నప్పుడు ఇష్యూ లేకపోవచ్చు. కొంచెం ఫాదరే కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఈ సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ మన పర్సెప్షన్ కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనల్ని కరెక్ట్ చేసుకోవడం అంటే మనమేం తప్పు చేయలే, కానీ మనకున్నటువంటి పర్సెప్షన్ వాళ్ళ మీద డిఫరెంట్గా ఉంది. కాబట్టి 60% బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. మన ఫాదర్ నుంచే మనకు అన్నీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్లో. రెండవది వైఫ్ లేకుంటే హస్బెండ్, స్పౌస్తో మీకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి. స్పౌసు సహజంగా ఉన్నటువంటి రిలేషన్షిప్లో చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవల సహజం. అవి కనుక ఒక ఎమోషనల్ బ్లాక్గా మనలో కనుక దృఢంగా ఉంటే మాత్రము అది లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు బ్లాకేజ్ అయిపోద్ది. దాన్ని కూడా మనం హీల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ వీళ్ళ వల్లే నాకు ఇలా అయిపోతుంది అని అనుకోకుండా వాళ్ళ పట్ల మనకున్నటువంటి పర్సెప్షన్ అవుతుంది. పిల్లల విషయంలో కూడా అంతే. మనం వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడమో, తప్పుగా అర్థం చేసుకోవడమో, లేకుంటే వాళ్ళే కొంచెం సరైన దారి లేకపోవడమో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఇది బ్లాకేజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంచెం స్పిరిచువల్గా ఆలోచన చేసినట్టయితే, మనం మన జీవితంలోకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి సరైన సమాధానం కార్మిక్ డెట్స్ అంటాం. కర్మ రుణాలు. మనం వాళ్ళకి చెల్లించుకోవాల్సినటువంటి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి, చెల్లింపులు ఉన్నాయి. అంటే ఈ కర్మ రూపంలో వాళ్ళు కొంత పేమెంట్స్ చేసుకోవాలి. అవన్నీ క్లియర్ చేసుకుంటేనే మనకు కర్మ క్లియర్ అవుతుంది. దాన్ని మనం కార్మిక్ డెట్స్ అంటాం. ఆ డెట్స్ మనం పే ఆఫ్ చేసుకోవాలి. కాబట్టి అందుకే వాళ్ళందరూ కూడా మన జీవితంలోకి రావడం జరిగింది. ఇది అర్థం చేసుకుంటే ముందు వీళ్ళేంటి ఇలా ఉన్నారే, నా జీవితం ఏంటి ఇలా ఉన్నదే అన్న భావన ముందు సగం పోతుంది. ఈ క్లారిటీ రావాలి, ఈ అవగాహన రావాలి. కాబట్టి ఒక తండ్రి విషయంలో కానీ, ఒక వైఫ్ విషయంలో కానీ, లేకుంటే హస్బెండ్ విషయంలో కానీ, లేకుంటే పిల్లల విషయంలో కానీ మనం ఎప్పుడైతే ఆ బాధపడుతూ ఉంటామో అప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఇదేదో కార్మిక్ డెట్ వల్ల వచ్చింది, అది ఎంతో కొంత కరుగుతుంది, ఎంతో కొంత అనుభవంలో కొంత పోతుంది అని అర్థం. వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ ఇబ్బంది గురి చేస్తున్నారు, ఇబ్బందికి గురవుతున్నాం, కాబట్టి అనుభవంతో అవి పోతున్నాయి అనుకున్నప్పుడు మనకు కొంత రిలీఫ్ వస్తుంది. తర్వాత రెండోది మన పర్సెప్షన్ మార్చుకోవాలి వాళ్ళ పట్ల.
వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ పట్ల మన ఆలోచనతోనే కదా మన సమస్య వస్తుంది. వాళ్ళని వాళ్ళగా అంగీకరించినప్పుడు ఈ సమస్య లేదు కదా! ఇప్పుడు అద్భుతమైనటువంటి టెక్నిక్ హోపనోపోనో. హోపనోపోనో ద్వారా ఈ పర్సెప్షన్‌ని మనం తేలిగ్గా మార్చుకోవచ్చు. ఈ పర్సెప్షన్ నాకిలా వచ్చినందుకు ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్. ఐ లవ్ యూ. ఇది కనుక ఈ ఉద్దేశంతో చేయండి. రిలేషన్‌షిప్‌లో నాకు నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నాకున్నటువంటి పర్సెప్షన్ నాకు తెలియకుండా నాకు ఆ పర్సెప్షన్ వచ్చింది. దాన్ని నేను తీసుకుంటున్నా. 100% రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటున్నాను. కాబట్టి నా యొక్క కార్మిక్ డెట్స్ క్లియర్ చేసుకోవడం కోసం వీళ్ళందరూ నా జీవితంలోకి వచ్చారు. ఇది నేను అట్రాక్ట్ చేసుకున్నదే. వాళ్ళందరూ నా జీవితంలో ఉన్నారంటే అది నా యొక్క కంప్లీట్ నా రెస్పాన్సిబిలిటీనే. కాబట్టి ప్లీజ్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఫ్రేజెస్ చెప్పుకోవడంతో అది క్లియర్ అవుతుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేయాలంటే హోపనోపోనో బాగా చేస్తే అది బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్స్ ఇవ్వట్లేదో మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒకసారి ఆలోచించండి. ఎవరి విషయంలో మీకు బ్లాకేజెస్ ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని హోపనోపోనో అద్భుతంగా చేసుకుంటే మీకు రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తాయి. వెంటనే మీకు రిజల్ట్స్ కనపడతాయి. ట్రై చేయండి. స్వస్తి.